వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణకు సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే అకాడమిక్ ఇయర్కి సంబంధించి క్యాలెండర్ విడుదల చేసింది తెలంగాణ గవర్నమెంట్. సో అంటే ఈ క్యాలెండర్ అంటే ఏంటంటే మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, దీంతోపాటు హాలిడేస్ అనేవి ఎప్పుడు ఉంటాయి అనేది స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్. హాలిడేస్ అనేవి ఎప్పుడెప్పుడు ఉంటాయని తెలుసుకుంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. మరి ఈ హాలిడేస్ యాజ్ వెల్ యాజ్ డేట్స్ అని ఎప్పుడు ఉంటాయో తెలుసుకుందాము. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మనబడి నుంచి వస్తుంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించి పర్టికులర్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైన్ స్టూడెంట్స్, తెలంగాణకు సంబంధించి ఈ రకంగా ఉంది. 2024-25 అంటే ఏప్రిల్ నుంచి మనకు 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ అని అంటారు, అకాడమిక్ ఇయర్ అని అంటారు. కాబట్టి అకాడమిక్ ఇయర్కి సంబంధించి జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమై ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. జూన్ 12 అంటే 2024 జూన్ 12 నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 23 ఆఫ్ 2025 23rd ఏప్రిల్ 2025 దాకా మనకు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉంటాయి. మరి అందరూ భయపడకండి, 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన వాళ్ళకి ఫిబ్రవరిలోనే అయిపోయి మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చ్ 1 నుంచి మార్చ్ 17 దాకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ మార్చ్ 17 నుంచి మనకు 10th ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో మరి ఏప్రిల్ 23rd అన్నారు కదా అంటే ఏమైనా క్లాసెస్ కానీ లేకపోతే ఈ 8th 9th 10th వాళ్ళు ఎవరైతే ఉంటారో 7th 8th 9th వాళ్ళకి ఏప్రిల్ 23rd దాకా ఉంటాయి. మధ్యలో సమ్మర్ రిలేటెడ్ ఒంటిపూట బళ్ళు అంటారు, సో మార్నింగ్ సెషన్ వరకు అవి కూడా ఉంటాయన్నమాట. సో ఏప్రిల్ 23rd వరకు మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ ఉంటాయి. 28 ఫిబ్రవరి 2025 లోపల 10వ తరగతి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనున్నారు. సో 10th సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 28 లోపల ఉంటాయి. అలాగే ఈవెన్ ఫర్ ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఉంటాయి. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతాయి అనమాట. మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఆల్మోస్ట్ మార్చ్ 17 నుంచి మీకు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ 1 or 2 days అటు ఇటు ఉంటాయి. బట్ 25th నుంచి మీకు 2025లో మార్చ్ 17 నుంచి 10th ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ నుంచి అయితే మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2 to 14 అంటే ఆల్మోస్ట్ 12 days మనకు దసరా హాలిడేస్ ఉంటాయి. డిసెంబర్ 23rd నుంచి 27th వరకు 5 రోజులు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23rd to 27th అంటే 5 days మనకు క్రిస్మస్ హాలిడేస్ అన్నీ ఉంటాయి తెలంగాణకు సంబంధించి. దెన్ నెక్స్ట్ ఇయర్ జనవరి 13th నుంచి 17th వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. సో ఇవి హాలిడేస్కి సంబంధించి. ఇవి కాకుండా ఇంకేమీ హాలిడేస్ ఉండవా అంటే ఉంటాయి ఖచ్చితంగా. మనకు అక్టోబర్ 2 కానీ నవంబర్ 14th కానీ నవంబర్ 14 టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే కింద, సెప్టెంబర్ 5th టీచర్స్ డే. సో ఇవన్నీ హాలిడేస్ ఇవ్వకపోయినా కూడా బట్ అట్లీస్ట్ మనకు ఆ రోజు స్కూల్లో ఉన్న మెయిన్ అకాడమిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ చేసి ప్యారలల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిన తెలంగాణ క్యాలెండర్. దీంట్లో ఏమైనా సర్దుబాట్లు ఏమైనా చేసి ఇంకేదైనా ఒకవేళ ఇన్ కేస్ హాలిడేస్ ఏదైనా ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేయడము లేకపోతే క్యాలెండర్ని డిక్రీజ్ చేయడము ఆ రకంగా చేయడం జరుగుతుంది. సో ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.